ఇప్పుడు లోకస్తుల్ని కదిలిచ్చు, నువ్వు పాపివి కదా, మరి పాపాలకు తీర్పు వచ్చింది కదా, శిక్ష వచ్చింది కదా, ఆత్మ నరకానికి పోయేది కదా, తీసేయి అని కూడా చెబుతూ ఉంటారా. ఉదర పోషణం బహుకృత వేషం అని, కూటి కోసం కోటి విద్యలని, పొట్ట నింపుకోవటానికి పబ్బం గడుపుకోవటానికి ఏవో పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాంటి పిచ్చి మాటలు మీలాంటి పిచ్చోళ్ళు వింటారు. నేను మేధావినిరా, నేను నిన్న అంటాడు వాడు. నేను చాలా తెలివైన ఉండిరా, నేను వినను ఇవన్నీ అంటాడు. కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉన్నారు. వీడికి మూడిద్దాడా పక్క, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక టైప్ వాళ్ళు ఉన్నారు, నువ్వు పాపివి కదా, పాపాలకు మరి శిక్ష వచ్చింది కదా, ఆత్మ నరకానికి పోయింది కదా, నువ్వు మొదలు పెట్టావు అనుకో బ్రదరో, వీలుంటే మరోసారి కలుగుతుంది. టైం లేదు బ్రదర్ నాకు. ఈ రెండో టైపు సరుకు. ఈ సరుకు ఏమంటుందంటే టైం లేదనమాట. ముందోళ్ళేమో మేధావులు, నేను మీలాగా పిచ్చోడిని కాదురో, ఎవడేది చెబితే తింటానుకో, వీడు మేధావి. వీడు మేధావేనా? వీడు మేధావితనం ఆడ తేలిద్ది. ఎంతకాలం ఉంటాడు ఈ మేధావి? రెండో వాళ్ళు ఏమో టైం లేదనే టైప్ వాళ్ళు. టైం లేదు సిస్టర్, కొంచెం విను సిస్టర్, కొద్దిగా ఆత్మ గురించి ఆలోచించు సిస్టర్. కొంతమంది అడ్డ ప్రశ్నలు ఉంటారు. సిస్టర్ మీరు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉందంటే ఇప్పుడే సస్తున్నాం అన్నట్టుంది. ఏంటి సిస్టర్ మరి మీరు ఇంత చాదస్తంగా ఉన్నారు? లైఫ్ సిస్టర్, లైఫ్ ఎంజాయ్ చేయాలి సిస్టర్. ఇట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకుని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. పాపం మీరు చూడు ఎలా అయిపోతున్నారు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని తీసేయండి సిస్టర్, ఇప్పుడే చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు మీరు మరీ దారుణంగా అని వెటకారం చేసేవాళ్ళు. ఇది ఒక టైపు. ఒక టైప్ ఏమో మేధావులు, ఇంకొక టైప్ ఏమో టైం లేదు బ్యాచ్, మూడోదేమో వెటకారాల బ్యాచ్. ఇక నాలుగో రకం ఉన్నారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? మన పాపాలు మనల్ని తీర్పులోనికి నరకానికి తీసుకెళ్తాయి కదా, మనం పాపాల నుంచి విడుదల పొందాలి కదా, రక్షకుడిని ఆశ్రయించాలి కదా, తండ్రి రక్షకుడిని పంపాడు, ఆ రక్షకుడు యేసుక్రీస్తును మొదలు పెడితే అంతా విని వీళ్ళు అంటారు నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, నేను పాపిని కాదు. ఎవరు చెప్పారు నేను పాపిని అని? నేనేం చేయలే. ఇంకా అవసరమైతే నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేశాను, కానీ నేనేం పాపం చేయలే. కాబట్టి నాకు వద్దు మీ యేసు ప్రభు. ఆ పాపులు ఎవరుంటారో వాళ్ళకి. నేను పాపిని కాదు, నేనేం చేయలేదు. నేను ఎవరికైనా సరే ఆకలి కొంటే అన్నం పెట్టాను, వస్త్రహీనులు ఉంటే వస్త్రం ఇచ్చాను, ఛార్జీకి డబ్బులు లేక తిరుగుతూ ఉంటే రోడ్లమిటి వాళ్ళకి సాయం చేశాను. నేనెవరికి అన్యాయం చేయలేదు, నేనే పాపం చేయలేదు, కాబట్టి నాకు పాపాలను కూర్చున్న భయము లేదు అని కొంతమంది మాట్లాడతారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు పాపులు కాదు. మీ పాపాలు చేసేవాళ్ళందరూ పోండి యేసుప్రభు దగ్గరికి, నాకు అవసరం యేసుప్రభు, ఎందుకంటే నేను పాపిని కాదు అంటుంది. ఎంత డేంజరో ఇది. మరి నీ ఆత్మరక్షణ, నా ఆత్మరక్షణను కూర్చిన ఢోకా, నాకు భయం ఏం లేదు, నాకే ఢోకా లేదు, నేను ప్రశాంతంగా ఉంటాను, హాయిగా నేను మోక్షానికి వెళ్తాను. ఇది నాలుగో రకం. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఈ 4 టైపులు తగులుతారు మీకు. ఇంకొక టైప్ కూడా ఉంది, అది కూడా చెప్తా. ఆ మొదటి టైప్ వాళ్ళు ఎవరు? మేధావులు. ఈ మేధావులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, పిచ్చి లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు. రెండవది టైం లేదు, టైం లేదు, సాగు వచ్చిందాక అంతే మాట్లాడతారు, టైం లేదు, టైం లేదని. చివరికి దేవుడు కూడా టైం లేదు ఇంకొచ్చాయి అంటాడు. దేవునికి స్తోత్రం. మూడవది వెటకారాలు. మనం రక్షణ గురించి, వాడి ఆత్మరక్షణ కోసం చెబుతుంటే వాడు వెటకారాలు చేస్తుంటాడు, ఏదో మన కర్మగాలినట్టు. నాలుగోది నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, ఆ పాపాలు చేసేవాళ్ళు అంతా మీలాంటి వాళ్ళకి కావాలి యేసుప్రభు, మాకు అక్కర్లా. నాలుగో రకం. ఐదో రకం ఉంది. ఐదో రకం ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఐదో రకం ఏం తెలుసా? మీరు చెప్పిన నిజమే, నేను పాపినే కానీ లెవెల్ చేశా అంటుంటారు. లెవెల్ చేశా అంటుంటారు అంటే ఏం తెలుసా మీకు? నా పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి ఇవ్వాల్సిన కమిషన్స్ ఇచ్చేశాను, మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు మన ఖాతాలో పుణ్యాలే ఉన్నాయి కానీ పాపాలు లేవు. ఈ లెవెలింగ్ బ్యాచ్ అన్నమాట. వీళ్ళు ఏం చేశారు?
ఆ పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి కమిషన్లు పెట్టారు. కమిషన్లు అంటే దేవుడి పేరిట దేవుడి నిమిత్తం ఏదో ఒకటి చేయటం. ఇందులో చర్చిలు కట్టించేవాళ్ళు, మసీదులు కట్టించేవాళ్ళు, గుళ్ళు కట్టించేవాళ్ళు, రకరకాల సరుకు. ఇదంతా ఏంటంటే లెవలింగ్ చేశాను. అవన్నీ కవర్ చేసుకోవడానికి దేవుడికి కూడా ఇవ్వాల్సినవి ఇచ్చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సినవి ఇచ్చాను కాబట్టి దేవుడు తీసుకున్నాడు కాబట్టి మొత్తం కేసులన్నీ కొట్టేశాడు. ఇంకా డైరెక్ట్గా మోక్షమే నాకు. మరి కేసులో అన్నీ కొట్టేశాడు. ఎందుకంటే ప్రతి కేసుకి కొంత లంచం పెట్టేశా. లంచం పెట్టానని వీడు అనుకుంటున్నాడు. లంచం నిజంగా దేవుడు తీసుకున్నాడా? ఇట్లా కూడా ఉన్నారు పబ్లిక్లో. లంచం తీసుకొని నిజంగా దేవుడు కేసు కొట్టేశానన్నాడా? సిన్సియర్ పోలీస్ ఆఫీసరే పట్టుకొని తంతాడు లంచం ఇవ్వబోతే. మావాడే సార్ ఏదో పొరపాటు జరిగింది సార్, అది వదిలేసేయండి సార్, ఇది తీసుకోండి సార్ అని ఇచ్చామనుకో, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకో, పెట రెండు కొట్టి ఈయనేంట్రా లోపల అంటాడు. సార్ ఎందుకు సార్ అంటే, రా నాకే లంచం ఇవ్వాలని చూస్తున్నా, ఎట్లా కనపడుతుంది రా నీకు, ఏంట్రా లోపల ఏంట్రా వస్తున్నా అని పోయి 4 బాస్తాడు. యథార్థంగా జాబ్ చేసే ఒక పోలీస్ ఆఫీసరే లంచము ముట్టడానికి ఇష్టపడనప్పుడు, నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నీ లంచాలకు తలొంచుతాడా? రేపు అక్కడ అది ఇంకా పెద్ద కేసు అయింది, ఇంకా డేంజర్ కేసు అది. ఎరా తప్పులు చేసిందే పెద్ద నేరం అయితే ఆ నేరాన్ని కవర్ చేయడానికి నాకే లంచానికి వచ్చావే అంటే, నన్ను లంచగొండిగా చూశావు కనుక ఇది ఇంకా పెద్ద పాపం రా అంటాడు. ఆయన నువ్విచ్చే నేనేం చేసుకుంటారా? దేవా నీకు బట్టలు పెట్టాగా దేవా, అరే నా పర్సనాలిటీ అంతా నువ్వు పెట్టిన వస్త్రం ఎంతరా? అరే నా పుడిసిలు ఎంతో తెలుసా నీకు? పుడిసిలి సముద్రాలు చూసావా? సముద్రాలు తెలుసు సార్, సముద్రాలు పెద్ద, భూమి కంటే ఎక్కువ పరిమాణంలో సముద్రాలు ఉన్నాయి, నేల కంటే సముద్రాలు ఎక్కువ ఉన్నాయి. ఆ సముద్రాలు మొత్తం కలిపి నా పుడిసీట్లో పడతాయిరా అన్నాడు. పుడిసీటిలో నా జల్, ఇది దోసిలి, ఇందులో సగం పుడిసిలి. సప్త సముద్రాలు అని చెప్తారు కదా, సముద్రాల నీళ్ళన్నీ కలిపి ఆయన పుడిసీటిలో వచ్చినాయంట. అంటే ఆ చెయ్యి అంత పరిమాణంలో ఉందో చూడండి. ఇప్పుడు చెయ్యే అంత పెద్ద ఉంటే ఇక మిగిలిన శరీరం, మిగిలిన పర్సనాలిటీ మొత్తం ఎంత ఉంటాడు దేవుడు? అంత పెద్ద దేవుడికి ఈడిచ్చే క్లాత్, ఈడు పెట్టే పట్టు వస్త్రాలు ఏ మూలకు వస్తాయి? ఏం దాచుకుంటాడు? ఎక్కడ కప్పుకుంటాడు? ఏం కవర్ చేసుకుంటాడు? అయినా మీకు వస్త్రాలు ఇచ్చేవాడిని, నాకు మీరు వస్త్రం ఇచ్చే అవసరం ఏముంది? నీకు ఆహారం పెట్టాను దేవా, నీకు ఫలాన్ని సమర్పించాను, ఆహారాన్ని సమర్పించానంటే మీ కడుపులు నింపడానికి నా పిడికిలి విప్పి ప్రతి దినం మిమ్మల్ని పోషించాను, నువ్వు నాకు పెట్టేది ఏందిరా? దేవునికి స్తోత్రం అంటాడు దేవుడు. కాబట్టి మానవుడా, నువ్వు ఏమిచ్చి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు. మన లంచాలకు బెండయ్యేవాడు కాదు దేవుడు. కాబట్టి 5వ రకం ఏంటి? దేవుడికి ఇవ్వాల్సిన ఇచ్చాను, లెవెల్ చేశాను, ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయినోడు. నిన్న మొన్నటి వరకు మనం కూడా అంతే బతికాం, కానీ ఈరోజు మనకు కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి, మీకు కూడా పూజ చేసేటప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి. అందులో పంతులు గారు స్పష్టంగా అంటాడు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, పాపోహం పాపిని, పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను. ఎవరు? పంతులు గారు. పాపము చేతనే ఉన్నది పాప సంభవ,
నేను కూడా పాపములోనే పుట్టాను. రాహిమాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణొచ్చాను. అన్యదా శరణం నాస్తి, అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలు నువ్వు తీసుకొని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు. త్వమేవ శరణం మమ, నా పాపాలు పోయే దారి ఏదన్నా నువ్వు చూపించకపోతే నాకు దిక్కు లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడైన దేవా, రక్ష రక్ష జనార్దన, నీవే నన్ను రక్షించుటకు దారి చూపించు, జనములను ఉద్ధరించువాడా. ప్రియులారా, వాళ్లే చెప్పారు, ఏం చేసి కూడా పాపములకు ప్రాయశ్చిత్తము నేనుగా చెయ్యలేను అన్న. మరి ఎచ్చులెందుకు, మరి ఎగస్టాలు ఎందుకు, వెటకాలాలు ఎందుకు, మేధావితనమైన ప్రశ్నలు ఎందుకు? నోరు మూసుకొని నేను పాపినని ఒప్పుకొని ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము నీకోసం దేవుడు చేసిన బలియాగం దగ్గరకు వచ్చి సరెండర్ అయిపో, కడగబడి పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇది దైవాజ్ఞ. నువ్వు ఏం చేసి కూడా తప్పించుకోలేవు. ఆత్మ విషయమై దీనుడవై, దీనుడంటే తెలుసా మీకు? కాళ్ళు చేతులు బాగున్నోడు తనంతటా తానే నడుస్తాడు. బలహీనతున్నోడు దీనుడైపోయి ఇతరుల మీద ఆధారపడతాడు. అంతేనా? అలాగే మన ఆత్మను రక్షించుకునే విషయంలో కూడా మనం దీనులమై ప్రభువు మీద ఆధారపడితేనే మనకు విడుదల, లేకపోతే లేదు రక్షణ. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు ఏ నామమున రక్షణ, యేసునందే విమోచన. పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. చెప్పండి, మేధావి తెలివితేటలు ఉపయోగిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? పెద్ద చెప్పు. టైం లేదంటే దేవుడు ఒప్పుకుంటాడా? వెటకారాలు చేస్తే దేవుడికి ఇంకా మండిద్దా లేదా? అది నాలుగవది ఏం చెప్పాను ఇందాక? పరిశుద్ధులు. నేను అసలు ఏ పాపం చేయలేదంటే దేవుడు ఊరుకుంటాడా? అది ఇంకా పెద్ద పాపం అయిపోయింది. ఐదవది, దేవుడికి కమిషన్లు ఇచ్చేసా, ప్రాబ్లం లేదు అంటే ఊరుకుంటాడా? ఇంకా తన్నులు పడతాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పటిదాకా మనం అనుకున్న ఏవి చెల్లవుగాక చెల్లవు. తర్వాత ఎవడొచ్చి చెప్పినా మీరు మళ్ళా వినకూడదని చెప్తున్నా ఈ విషయాలు. ప్రపంచంలో వెధవలు చాలా మంది ఉన్నారు. ఎవరు? ఎదవలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎదవలు చేరి నీ బుర్రంతా పాడు చేసే అవకాశం ఉంటుంది కనుక ముందే చెప్తున్నాను నేను. పాపి అయిన మనుషుడా, నువ్వు ఏం చేసి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు. దేవుణ్ణి శాంతిపరిచినది ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన పాపములన్నిటికీ శాంతికరమై ఉన్నాడు. అర్థమైందా? నువ్వు వెళ్ళలేవు పరలోకం. మర్యాదగా పరలోకం నిన్ను తీసుకెళ్లేవాడు ఒకడు ఉన్నాడు లైన్లో, ఆయన పేరు యేసయ్య. ఆయన చేయి పట్టుకో తీసుకెళ్తాడు. పిచ్చి కథలు పడొద్దు. దా వచ్చేసి ఎక్కడ ఎవరు చేయబట్టుకోవాలి? అది యేసయ్య చేయి పట్టుకోవాలి, అంతే. తీసుకెళ్తాడు, ఆయన తీసుకెళ్తాడు. ఇంకెవరు తీసుకెళ్ళలేరు నిన్ను తీసుకెళ్ళటానికే దిగొచ్చాడు, నీకోసం వెలజల్లించాడు. నువ్వు సిద్ధపడితే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చేదే రెండవ రాకడ.